ఫస్ట్ ఐటమ్ వచ్చేసి గ్లాస్ జార్స్ తీసుకున్నానండి. ప్యాకింగ్ అయితే మనకు మంచిగా చేశారు. ఇలా కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో పెట్టి థర్మాకోల్ అలాగే బబుల్ వ్రాప్ కూడా పెట్టారనమాట పైన మనకి. నేనిప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి గ్లాస్ జార్స్ అనమాట. చాలా బాగున్నాయండి. గ్లాస్ పైన మనకు ప్లాస్టిక్ అయితే మనకి ఇలా షీట్ లాగా వస్తుంది. చాలా బాగుందనమాట క్వాలిటీ. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇలా అయితే వచ్చాయన్నమాట. స్మాల్ సైజ్ క్వాంటిటీ. మనకి ఇవి నార్మల్‌గా ఉప్పు, కారం అవన్నీ పేస్ట్ పెట్టుకుంటాం కదా! సైడ్‌కి మనకి రెగ్యులర్‌గా తీసుకునే ఐటెమ్స్ అన్నీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. సైజ్ కూడా బాగున్నాయి. మనకి లోపల మొత్తం గ్లాస్ ఐటమ్ అనమాట. గ్లాస్ జార్‌కి మనకి ఇలా పైన ప్లాస్టిక్ అయితే వస్తుంది. సీ-త్రూ వస్తుందనమాట. మనం ఏం పెట్టుకున్నామో కనిపించడానికి సీ-త్రూ వస్తుంది. లోపల మొత్తం మనకి గ్లాస్ పైన మనకి ఇలా షీట్ లాగా మొత్తం క్లోజ్ అయి ఉంటుందనమాట. కొన్ని జార్స్‌కి ఏంటంటే సైడ్స్‌కి మనకొచ్చి కింద మనకి గ్లాసే ఉంటుంది. అది కింద పడినప్పుడు కూడా గ్లాస్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి అలా కాకుండా మనకి మొత్తం ఇది మనకు తొడుగులాగా వచ్చేసిందనమాట గ్లాస్ జార్‌కి. లిడ్ కూడా మనకి ఇలా ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇవి నాకు ప్రైస్ వచ్చేసి చాలా తక్కువకే వచ్చాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మెల్లిమెల్లిగా ప్లాస్టిక్ తీసేసి స్టీల్ ఆర్ గ్లాస్ ఐటెమ్ తీసుకోవాలనుకుంటే ఒక్కొక్కటికి ఇలా తీసుకోండి. చాలా బాగున్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి ఇవి కాంబో ఆఫ్ 6 అయితే వచ్చాయి. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. వీటికి మళ్ళీ మనకు బబుల్ ర్యాప్ చేసేసి దాంట్లో కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో అలాగే థర్మాకోల్ షీట్స్ అయితే పెట్టారనమాట. ఒకటి కూడా నాకు డ్యామేజ్ అయితే రాలేదు. ప్యాక్ ఆఫ్ 6 అనమాట. లిడ్స్ కూడా మనకు టైట్‌గా ఉన్నాయి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఐటెమ్స్ అన్నీ పెట్టుకోవడానికైతే చాలా బాగుంటాయన్నమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేనైతే బ్లూ కలర్ చూసేసుకున్నాను. ఇంకా గ్రే అండ్ కలర్ కూడా ఉన్నాయి. నేను అవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే ఈ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మన కిచెన్‌లో మంచి పాపప్ కలర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇవైతే బెస్ట్ అని చెప్తానండి. మనకు అండర్ బడ్జెట్‌లోనే వచ్చేస్తాయి. స్టీల్ బాక్సెస్ అనమాట. చాలా బాగున్నాయి. మనకి షాప్‌లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో క్వాలిటీ అయితే అలాగే వచ్చాయండి. వీటిని కూడా మనకి ఇలా కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో పెట్టి బబుల్ ర్యాప్ అయితే చేశారు. ఇవి కాంబో ఆఫ్ 3 అనమాట. మనకి ఇలా సీ-త్రూ కూడా వస్తాయి. ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఇలా ఒకదానితో ఒకటి మనం యూజ్ చేసుకోలేనప్పుడు ఇలా ఒకదాంట్లో ఒకటి పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్టోరేజ్ కూడా మనకి స్పేస్ కూడా సేవ్ అవుతుంది. ప్యాక్ ఆఫ్ 3 అండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మనకు ఒకదానికంటే ఇంకోటి కొంచెం చిన్న సైజులో అలా అయితే వచ్చాయి. వెయిట్ అయితే చాలా బాగున్నాయన్నమాట. చూడండి మనకి ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. క్వాలిటీ ఎలా ఉందనేది అస్సలు ప్రెస్ అవ్వట్లేదు. చాలా బాగుంది. నార్మల్‌గా స్టీల్ బాక్స్‌లో మనం ఏం పెట్టుకున్నామో కనిపించదని చెప్పేసి అందరూ స్టీల్ ప్రిఫర్ చేయట్లేదు. ప్లాస్టిక్ ప్రిఫర్ చేస్తున్నారు. అలా కాకుండా ఇలా మనకి సీ-త్రూ అయితే వచ్చాయన్నమాట. ఇవి చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవి నాకు ప్రైస్ వచ్చేసి 600 లోపే ప్యాక్ ఆఫ్ 3 అయితే వచ్చాయి. మనకు కావాలనుకుంటే 2 సెట్స్ అలా 3 సెట్స్ అలా చేసుకుంటే మనకు సిమిలర్ ఐటెమ్స్ అన్నీ ఒకే సైజ్‌లోగా 3 సెట్స్ అలాగా తీసుకుంటే మనకు అన్నీ ఈక్వల్‌గా పెట్టుకోవడానికి కిచెన్‌లో మనకి చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే అదిరిపోయాయండి. స్టీల్ కాబట్టి మనకి ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయి. మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే మాత్రం పాడవవు. గ్లాస్ అయినా మనకు పగిలే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ అయితే కొన్ని రోజులకి మనకు అవన్నీ స్క్రాచెస్ వచ్చి మనం ఆ ప్లాస్టిక్ మన ఫుడ్‌లోకి లీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టీల్ అయితే బెటర్ అని చెప్తాను. నా కిచెన్‌లో మొత్తం స్టీల్ అండ్ గ్లాసే ఉంటాయి. ఐటెమ్ వచ్చేసి ఇది మనకు ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టుకునేలాగా అయితే వచ్చాయి. సైజ్ వచ్చేసి 3 సైజెస్ వేరియస్ సైజెస్‌లో ఇలా సైజెస్ వచ్చేసాయన్నమాట. సీ-త్రూ అయితే ఉందండి. మనకి ఇలా కనిపించేలాగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనం ఇంట్లో లేకున్నా వేరే వాళ్ళు ఎవరైనా కుక్ చేసుకోవాలన్నా మన ఇంట్లో వాళ్ళకి చాలా బాగా కనిపించేలాగా ఉన్నాయన్నమాట. ఇవైతే బాగా రికమెండ్ చేశానండి ఎవరికైనా కావాలంటే. లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకు స్టోరేజ్‌లో అనమాట. ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకోవడానికి. ఇవి క్వాలిటీ అయితే అంత సూపర్‌గా లేవు. ఓకే. ఓకే. బట్ ఈ ప్రైస్‌కి అయితే చాలా బాగున్నాయి. స్టీల్ బాక్సెస్ అనమాట. మనకి ఎయిర్ టైట్ లిడ్ లాగా వచ్చాయి. ఇవి ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చాయన్నమాట. ఇలా వచ్చాయన్నమాట. ఇది మనకి ఇలా లిడ్ టైట్ చేసుకోవడానికి ఇలా అయితే వచ్చిందనమాట. ఇది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అయితే నేను చెప్పానండి. మనకి ఇలా ఇలా అంటే సౌండ్ అయితే వస్తుంది. కొంచెం సొట్టపడేలాగా ఉన్నాయి. మిగిలిపోయిన కర్రీస్ అలా పెట్టుకోవడానికి ఎవరికైనా లిడ్ సెపరేట్‌గా లేవు. బాక్స్‌తోనే అయితే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకునే వాళ్ళకైతే ఇవైతే చాలా బాగున్నాయండి. రైస్ అలాగే ఫ్రూట్స్, స్నాక్స్ పెట్టడానికైతే చాలా బాగుంటాయి. అలాగే ఫ్రిడ్జ్‌లో కూడా మనం కొత్తిమీర, కరివేపాకు ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టుకుంటాం కదా! అలా పెట్టుకోకుండా అన్నీ మనకు స్టీల్‌లో కావాలనుకుంటే ఒక్కొక్క ఐటెమ్‌ని ఇన్వెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇవైతే చాలా బాగున్నాయి. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా ఉన్నాయి. ఇది అంత టైట్‌గా ఏం లేదు లిడ్ మనకి. స్నాక్స్‌కి ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకోవడానికి చిన్న చిన్న కూరలు కానీ ఏదైనా పెట్టుకోవడానికైతే బావుంటాయి. ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చాయి. లిడ్స్ అయితే ఇలా మనకి ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తాయన్నమాట. మనం ఏం పెట్టుకున్నాం అనేది. ఇదైతే ఒక ఐటెమ్ అనమాట. 4 అయితే వచ్చాయి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ కోసం అనమాట. చాలా బావుందండి. ఇది మనకి హనీకోంబ్ పాన్ అనమాట. నాన్ స్టిక్ లాగా వచ్చి మనకి స్టీల్ కడాయి. చాలా బావుందండి. మీషోలోనే తీసుకున్నాను. మంచి బ్రాండెడ్ ఐటెమ్. నిర్లాన్ బ్రాండ్ అనమాట. మనకి ఇలా బాక్స్‌లో పెట్టి మనకి ఇలా బబుల్ ర్యాప్ అయితే చేశారు. దీనికి మనకు లిడ్ కూడా వచ్చింది. గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారు. ఇది మనకు నాబ్ సెపరేట్‌గా ఇచ్చారు. నేనైతే ఫిక్స్ చేశాను. లిడ్ కూడా మనకి ఇలా వచ్చిందనమాట. వెయిట్ కూడా చాలా బాగుంది. కొంతమంది గ్లాస్ లిడ్స్ పగిలిపోతాయని అనుకుంటారు. ఇదైతే వెయిట్ బాగుందండి. మనం చూసుకుంటూ వాడుకోవాలి. ఎక్కువ హీట్ అవి చేయకుండా కొంచెం సేపు సైడ్ పెట్టుకొని మనం సిమ్‌లో పెట్టినప్పుడు కనుక లిడ్ పెట్టి యూజ్ చేసుకుంటే పగిలిపోయే ఛాన్స్ అయితే ఉండదు. మనం హెవీ మంట పెట్టినప్పుడు మాత్రం యూజ్ చేయకపోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే గ్లాస్ ఐటెమ్ కాబట్టి కొన్ని ఐటెమ్స్ బోరోసిలికేట్ గ్లాస్ అయితే మనకు హీట్ పైన పెట్టినా కానీ పగిలిపోకుండా ఉంటాయి. ఇది మనకు మెన్షన్ చేశారో లేదో నేనైతే చెక్ చేయలేదు. క్వాలిటీ అయితే వెయిట్ అయితే చాలా బాగుంది. మనకి సైడ్స్ కూడా మనకి ఇలా స్టీల్‌తో గ్రూవ్స్ అయితే వచ్చిందనమాట. మనకి కోసుకోకుండా అలా ఏం లేదు. నీట్‌గా ఉంది. ఫినిషింగ్ అయితే నీట్‌గా ఉంది. షార్ప్ ఎడ్జెస్ కానీ అలా ఏం లేదు. ఈ ప్యాన్ అనమాట. మనకి నాన్ స్టిక్ ప్యాన్ లాగా వస్తుంది. హనీకోంబ్ ప్యాన్స్ అన్నీ ఇప్పుడు బాగా
వైరల్ అవుతున్నాయి కదండీ ట్రెండింగ్. అవి మనకు స్టీల్ పైన మనకి కోటింగ్ అయితే వస్తుంది. హనీకోంబ్ అని చెప్పేసి మనకు నాన్ స్టిక్ లాగానే వస్తుంది. సేమ్ ఇలాంటిది నేనైతే యూజ్ చేస్తున్నానండి. ఆలూ ఫ్రైస్ కానీ, ఆమ్లెట్స్ కానీ, చిన్న చిన్న ఊతప్పమ్స్ కానీ అలా చేసుకోవడానికి బావుంటుందనమాట. ఈ కోటింగ్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. పోదనమాట. నాన్ స్టిక్ లాగానే ఉంటుంది. మనకి స్టీల్‌లో మంచి క్వాలిటీ అనమాట. దీనిపైన మనం ఫుడ్ వండుకొని తిన్నా కానీ మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. నాన్ స్టిక్ పైన ఏంటంటే ఆ టెఫ్లాన్ కోటింగ్ అనేది కొన్ని రోజులకి పైన పోవడం వల్ల అది మనకు ఫుడ్‌లోకి కలిసిపోయి మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నాన్ స్టిక్ అయితే చాలామంది వాడట్లేదు కదా! అందుకని చెప్పేసి నాన్ స్టిక్‌లో కొంచెం తక్కువ ఆయిల్ వేసి మాడిపోకుండా యూజ్ చేసుకోవడానికి చాలామంది నాన్ స్టిక్ యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ హనీకాంబ్ అయితే చాలా బావుంటాయి. ఇవి నార్మల్‌గా ఇవైతే మనకి బ్రాండెడ్ ఐటెమ్స్ కొన్ని బ్రాండ్స్‌లో అయితే మనకు 2000, 3000 పైనే ఉంటాయి. ఇది నిర్లాన్ బ్రాండ్‌లో 1200 చేంజ్‌లో వచ్చిందండి మీషోలో. క్వాలిటీ అయితే చాలా బావుంది. వెయిట్ అయితే హెవీగా ఉంది చూడండి. పట్టుకుంటే చాలా హెవీగా ఉంది. మందంగా కూడా థిక్‌గా ఉందనమాట. 3 లేయర్స్ ట్రైప్లై కడాయి ఇది. ట్రైప్లై పైన మనకి హనీకాంబ్ అయితే వచ్చింది. డీప్‌గా ఉందనమాట. ఫిష్ ఫ్రై అలా చేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. ఫిష్ ఫ్రై కొంచెం క్వాంటిటీలో ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై అయితే బావుంటుంది. పులుసు కంటే కొంచెం సరిపోదు కానీ ఫిష్ ఫ్రైకి అయితే సరిపోతుంది. ఇది మనకు సెంటీమీటర్స్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అయితే వచ్చిందండి. చాలా బావుంది. వెయిట్ హెవీగా ఉంది. మనకి ఇక్కడ హ్యాండిల్‌కి కూడా ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. మనకి చేయికి కాలకుండా ఉంటుంది. నార్మల్‌గా స్టీల్ మొత్తం కొన్ని వస్తుంటాయి కదా! అవైతే కొంచెం కాలే ఛాన్స్ ఉంటాయి. ఇది ప్లాస్టిక్ వచ్చింది కాబట్టి మనకి చాలా రోజులు ఉంటుంది. చేయికి వేడి తగలకుండా చాలా బావుంటుంది. లిడ్ అయితే ఇలా వచ్చింది. పర్ఫెక్ట్ దీనికే అనమాట. ఈ లిడ్‌ని మనం వేరే దానికి కూడా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఉందండి. చాలా బావుంది. వెయిట్ అయితే ఎవరైనా మెల్లిగా కిచెన్‌లో స్టీల్ కొనుక్కోవాలి ఒక్కొక్క ఐటెమ్‌గా అనుకుంటే మంచి ఐటెమ్ ఇది. దీనిపైన మనం ఇన్వెస్ట్ చేసినా కానీ మనకి ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు. హనీకాంబ్ కాబట్టి మనకిది లైఫ్ లాంగ్ అయితే ఉంటుందని నేనైతే చెప్తానండి. నేను ఇది యూజ్ చేస్తున్నాను. దోస పెనం అలాగే ఫ్రై పాన్ 2 నేను తీసుకున్నాననమాట. అవి రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను. ఇది ఆన్‌లైన్‌లో నాకు మీషోలో కనిపిస్తే చేశాననమాట. క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి. క్వాలిటీ అయితే అదిరిపోయిందండి. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి పార్సెల్ వచ్చేసి ఇప్పుడే వచ్చిందనమాట. ఇది మీకు అన్బాక్స్ చేయిస్తాను. ఇది క్యాసరోల్ అనమాట. మంచి డిజైనర్ క్యాసరోల్ అనమాట. రోటీస్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇది అనమాట. క్యాసరోల్ సెట్ అండి. చాలా బావుంది. ప్యాకింగ్ అయితే మనకి ఇలా బబుల్ ర్యాప్ అయితే పెట్టి చేశారు. మీకు కనిపిస్తుంది కదా! ఇదండి క్యాసరోల్ చాలా బావుంది. మనకి వుడెన్ పైన మనకి ఇలా డిజైన్ అయితే వచ్చిందండి. చాలా బావుంది. సూపర్‌గా ఉంది. కిచెన్‌లో మంచిగా డెకర్ ఐటెమ్స్ లాగా అలాగే యూజ్ చేయడానికి కావాలనుకుంటే ఎవరైనా మంచి ఎస్థెటిక్‌గా ఇప్పుడు నెస్టేషియా దాంట్లో మనకి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ మంచి మంచి ప్రొడక్ట్స్ కొంచెం ప్రైస్‌లో ఎక్కువగా ఉంటాయి కదండీ! అలా ట్రై చేయాలనుకుంటే ఎవరైనా ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. రోటీ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చనమాట మనకిది. వుడెన్‌తో వచ్చింది. పైన మనకి ఈ డిజైన్ వచ్చేసి పెయింట్ లాగా డిజైన్ అయితే చాలా బా వచ్చింది. సెరామిక్ కోటింగ్ లాగా వచ్చిందనమాట. చాలా బావుంది. కింద మనకి ఇలా స్టాండ్ లాగా ఇలా మనకి ఇచ్చారనమాట. చాలా బావుందండి. వెయిట్ అయితే హెవీగా ఉంది. హ్యాండిల్ కూడా మనకిలా వుడెన్‌దయితే ఇచ్చారు. చాలా బావుంది. ఏస్థెటిక్‌గా మంచిగా కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ పైన పెట్టడానికైతే లుక్ అదిరిపోతుందండి. చాలా బావుంది. అసలెంత బావుందో నాకైతే బాగా నచ్చింది. కానీ నాకు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే లేదు. వెంటనే రిటర్న్ చేసుకోవాల్సిందే. చాలా బావుందనమాట. కావాలంటే ఖచ్చితంగా తీసేసుకోండి. మిస్ చేసుకోకండి. అన్నీ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ వీడియో పెట్టగానే మీకు కనుక చూసుంటే వెంటనే తీసేసుకోండి. ఇది అండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొంతమందికైతే షేర్ చేయండి. అలాగే మంచి మంచి కలెక్షన్‌తో ఇంకొన్ని వీడియోస్ అయితే చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.